ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి, దీన్నే జయ ఏకాదశి అంటాం. ఈరోజు చేపట్టేటువంటి ఈ వ్రతం ద్వారా విష్ణు సాయుధ్యం లభిస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు వారం శనివారం లేదా శనివారం. ముఖ్యంగా ఈ శని యొక్క స్థితి ఇప్పుడు వృశ్చిక క్షేత్రంలో ఉంది. అలాగే కుజుడితోటి కూడా కలయిక ఉంది కాబట్టి ఇది విపరీత ఫలితాలను కలిగిస్తుంది, ఈ ఇద్దరి యొక్క కలయిక. కాబట్టి ఈ శని దోష నివృత్తికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు కూడా బాగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, నువ్వుల దానం, అలాగే శని జపం ఇవన్నీ కూడా శని ప్రీతిని కలిగించి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తగ్గిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదమైనప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతి, అలాగే బుధుడి యొక్క యుతి కూడా ఉంది. ఇది ఆకస్మిక ప్రతికూలతను కలిగించేటువంటి అవకాశాలు ఆరోగ్యంగా ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, రుణం ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి వాతావరణం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మాత్రం పొందగలుగుతారు. అభివృద్ధి కార్మిక రంగం వారికి చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులను దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాల్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకు ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు వస్తు కొనుగోలు వంటి విషయాల ద్వారా ఆనందకర పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆర్థిక రంగం వారికి, స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి మార్పులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి, బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన విషయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అసహనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి విభేదాలు తలెట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారు పోటీని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి క్రమశిక్షణ లోపిస్తుంది. మహిళలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆచరణయోగ్యం కాని పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి.
ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి మాత్రం లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలను పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అసహనం ఉన్నప్పటికీ విజయాలు, సంతోష సంఘటనల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విజయాలు విద్యాపరంగా లభించినప్పటికీ విద్యార్థులకి అసంతృప్తి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక అసహనం ఉన్నప్పటికీ వృత్తిపరంగా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలతను కలిగించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలను కూడా సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్మిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకున్నవి అమలు చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కూడా లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు, ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యార్థులకి ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రం లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. శుభ ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య రుగ్మతలు పెరుగుతాయి. మానసిక వేదన నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. బాధ్యతలు ఆర్థికంగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. శత్రువులు విజృంభిస్తారు. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్మిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వయం శక్తితో చేపట్టేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెద్దల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. విద్యా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు.
ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్ని మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విషయాలు ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏకాగ్రత తప్పనిసరి. కార్మిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు విద్యార్థులకి చేకూరుతాయి. ఆలస్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ విజయాలు తథ్యం. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి చేకూరుతుంది. అయినప్పటికీ గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని యుక్తితో ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. బలం పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను విద్యార్థులు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. నైపుణ్యం లేనటువంటి కార్యక్రమాల ద్వారా విమర్శలు ఎదురవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. క్రమశిక్షణ ఆర్థికంగా కూడా తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు, విభేదాలు, ప్రత్యర్థులతో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకోచాలు వీడిపోతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిక్కులు మూలల యొక్క ప్రభావరీత్యా ఇంటిలో నివసించేటువంటి గృహిణిపై ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ఉత్తరం, దక్షిణ దిక్కులు ఆ ఇంటిలో నివసించేటువంటి స్త్రీలపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఆ స్థలంలో కట్టిన ఇల్లు ఉత్తర దక్షిణ భాగాలు దిక్సూచికి కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిలో నివసించేటువంటి స్త్రీలు చక్కగా పిల్లా పాపలు సౌభాగ్యాలతో సంసారం చక్కగా సాగించేటువంటి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. నలుగురి చేత సంస్కారవంతురాలు, మర్యాదస్తురాలుగా కొనియాడబడుతూ ఉంటారు. అదే మూలలు తిరిగి ఉండటం వల్ల వారి ప్రవర్తనలో మార్పు కలగడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. ఆందోళనకు లోను కావటం, ఆరోగ్యరీత్యా మానసికంగా కూడా చింతాక్రాంత తత్వంతో బాధపడటం జరుగుతూ ఉంటుంది. దుబారా ఖర్చులకు అలవాటు పడటం కూడా జరుగుతుంటుంది. దిశలు, మూలలు 10 నుండి 15 డిగ్రీల వరకు మార్పు ఉన్నట్లయితే సమస్య వచ్చినా కూడా సర్దుబాటు ధోరణి అనేటువంటిది ఆ ఇంటి ఇల్లాలు కలిగి ఉంటుంది. లేదా పరిస్థితులు వారి యొక్క అదుపులో ఉండటానికి ఆస్కారం
అత్యధికంగానే ఉంటుంది. మూలలు పెరిగిన కొలది కూడాను సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుచేతనే ఒక ఇల్లు కట్టేటప్పుడు దిక్కులు మూలల విషయంలో చాలా జాగరూకత వహించాలి సుమా అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. సమస్యలు రాకుండా ముందుగానే మంచి స్థలం ఎంచుకోవటం సర్వత్రా కూడాను మంచిది. ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి మూలలు స్త్రీలపైన అధిక ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. అలాగే ఇంటికి కోడలు వచ్చినప్పుడు ఆ కోడల యొక్క ప్రభావం ఆ గృహంపై ఏ విధంగా ఉంటుంది, అత్తా కోడల యొక్క వాస్తుశాస్త్రరీత్యా విశేషాంశ తత్వాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనం గనక గ్రహించినట్లయితే చిన్ని నియమాలని పాటిస్తూ గృహ నిర్మాణం గనక జరిగితే అత్తా కోడళ్ల మధ్య కూడా బాంధవ్యాలు 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీ పురుషుల్లో అత్తా కోడలు ఏ భాగంలో నిద్రించాలి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కూర్చోవాలి అనేది కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఇంటి పెద్ద దక్షిణ దిశగా గనక నిద్రిస్తే భార్య కూడా దక్షిణ దిశలోనే శయనిస్తుంది. మానవ శరీరం కూడా ఒక సూదంటు రాయిలా పనిచేస్తుంది కదా. మరి శరీరానికి ఉత్తర ధ్రువం శిరస్సు, దక్షిణ ధ్రువం కాళ్ళు. శరీరం యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ భాగం, దక్షిణ ధ్రువం ఉత్తర దిశగా ఉండాలి. ఆలోచన విధానాన్ని ఇది నియంత్రిస్తుంది సుమా. శరీరం విద్యుత్ ప్రభావంతో నియంత్రించబడుతుంది కాబట్టి దక్షిణ దిశ తలబెట్టుకొని నిద్రించడం వల్ల భూమి యొక్క విద్యుత్ శక్తి ప్రభావంతో చాలా చక్కగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల స్వభావంలో గంభీరం వస్తుంది. వ్యక్తికి బుద్ధిని వికసింపచేసుకోవాలనేటువంటి కాంక్ష బయలుదేరుతుంది. దక్షిణ దిశ ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. దక్షిణ దిశలో ఉన్న వ్యక్తి నాయకత్వ శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోయే సౌకర్యం లేకపోతే తూర్పు దిక్కున తలపెట్టి పడమరకు కాళ్ళు పెట్టి నిద్రపోవచ్చు. ఇంటి యజమాని నైరుతి దిశలో గనక నిద్రిస్తే ఇంటి కోడలు కుమారుడు వాయువ్య దిశలో నిద్రించటం సర్వత్రా కూడాను శుభదాయకం. అదే ఒకే ఇల్లు కాకుండా 2 పోర్షన్స్గా గనక ఉండి ఒక ఇంటిపైన మరొక ఇల్లు ఉన్నప్పుడు తండ్రి మాత్రం కింది భాగాన ఉన్నటువంటి నైరుతి గదిలోను, కుమారుడు పై భాగాన ఉన్నటువంటి నైరుతి భాగంలోనూ నిద్రించటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గృహ యజమాని ఎవరో వారు తప్పనిసరిగా కింది భాగానే ఉండి తీరాలి అని చెప్పేసి శాస్త్రం. బలాని వారి ఇల్లు ఏదండి అన్నప్పుడు గృహ యజమాని చెప్పాలి, ఇది బలాని వారి ఇల్లు నాదే అని చెప్పేసి. అంతేగాని కింద అద్దెకిచ్చేసి పై భాగంలో ఉంటామండి మేమంటే కుదరదు. అందుచేత వాస్తుశాస్త్రరీత్యా ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశంలోనే ఆ ఇంటి యజమాని నివసించటం సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అత్తా కోడళ్ళు, ఆడబడుచులు
వీళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వారి వారి వాస్తుశాస్త్రరీత్యా నిద్రించేటువంటి గదుల విషయంలో ఇంటి యజమాని అయినటువంటి ఆ యొక్క పెద్దవారు నైరుతి దిశలోను, చిన్నవారు వాయువ్య దిశలోను, పిల్లలు కూడా వాయువ్య దిశలోను నిద్రించడంలో తప్పు లేదు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల యొక్క వార్షికోత్సవాలలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో ఉదయం వేళ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు భక్తులందరూ గోశాల లోపలే కూర్చుని సామూహికంగా నిర్వహించారు. ఇందులో అద్భుతమైన విశేషం ఏమి అంటే, ఆ సత్యనారాయణ వ్రతం చేయడానికి పరమయోగ్యమైనటువంటి స్థానములు మొట్టమొదటిది నైమిషారణ్యం, లేదా అన్నవరం కొండ మీద స్వామి స్వయంభూగా ఆవిర్భవించాడు కాబట్టి ఆ కొండ. రెండవది గోశాల. గోశాల కన్నా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఇక ఈ లోకంలో వేరొకటి ఉండదు. అటువంటి గోశాల లోపలే గోపృష్ఠాల్ని చూస్తూ అందరూ వ్రతాన్ని చేస్తుంటే ఒక్క గోవు కూడా కదలకుండా అలా పడుకుని నిలబడి ఆ మంత్రభాగాన్ని వింటూ అవి పరవశించినటువంటి తీరు ప్రత్యక్షంగా శ్రీ వీరవేంకట సత్యనారాయణుడే అనుగ్రహించినటువంటి ఆ వైనం భక్తులందరూ కూడా అనుభవించారు. మాఘమాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెయ్యడం యోగ్యమైనటువంటి విషయంగా పురాణాంతర్గతంగా పేర్కొనబడింది. అందున వీరవేంకట సత్యనారాయణుడు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నటువంటి అన్నవర క్షేత్రంలో తనంత తానుగా వ్యక్తమైనటువంటి మూర్తి. ఏకకాలంలో ఈరంకి ప్రకాశరావు గారు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి, అలాగే వీర వెంకట రామరాయణం బహద్దూరు వారికి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్పి భగవంతునికి పర్యాయపదంగా చెప్పబడేటటువంటి అంకోల వృక్షం కింద ప్రకాశించి దర్శనమిచ్చి ఇప్పటికీ కూడా శ్రీమత్ త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రాన్ని అధివసించి ఉండి ఒక పక్క మహేశ్వరుడు, ఒక పక్క అనంత సత్యవతీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి ఆ స్వామి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఈప్సితములను తీరుస్తున్నాడు. అటువంటి మహానుభావుడు తులసిదళంతో మారేడుదళంతో కూడా అర్చింపబడడం ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషం. అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అనుష్ఠించేటటువంటి సమయంలో మొట్టమొదట సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆ బింబాన్ని పంచామృతములతోటి కలశలో ఉన్న జలాలతో శుద్ధి చేసి చక్కగా ఆ తండుల రాసి బియ్యం మీద పెట్టినటువంటి ఆ నూతన వస్త్రం మీద తమలపాకు వేసి అమర్చి పూజకి సిద్ధం చేసుకొని నవగ్రహాల్ని ఆవాహన చేశారు. ఒక్కొక్క గ్రహం ఏ దేశాన్ని పరిపాలిస్తుందో, ఏ గోత్రంలో ఆ గ్రహం పుట్టిందో, ఎటువంటి వస్త్రములను ధరిస్తుందో, ఎటువంటి హారములు వేసుకుంటుందో, ఎటువంటి పుష్పహారములను ధరిస్తుందో, మేరు పర్వతానికి ప్రదక్షిణంగా ఎలా కొన్నొస్తాయో అప్రదక్షిణంగా రాహుకేతువులు ఎలా వస్తారో ఆ వచ్చినప్పుడు సపుత్ర పత్ని పరివార సమేతంగా రమ్మని ఆవాహన చేసి ఆ శ్లోకం చెప్తూ ఉండగా ఆ తమలపాకులో ఆ వక్క, ఖర్జూరపు పండు, ఒక రూపాయి కాసు, ఒక పువ్వు మొదలైన వాటిని ఆ వచ్చినటువంటి ఆ గ్రహాలకి సమర్పణం చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నప్పుడు అందరూ కూడా గ్రహాలు వచ్చినటువంటి అనుభవాన్ని ప్రత్యక్షంగా పొంది రోమాంచితమై పరమ సంతోషంతో ఆ వ్రతాన్ని చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆచమనీయం చేయండి. అంటే చేతిలో నీళ్లు వేసుకొని
నేను స్వాహ అన్నప్పుడు వాటిని తీసుకోవాలి. ఓం ఆచిమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః చేయి కడిగేసుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. మమ అనుకోండి. సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణముద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. శ్రీ గణపతి ప్రాణ ప్రతిష్టాపనం. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద చేయి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో ధేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవ యథా స్థానముపహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సే దశాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పుష్పాణి పూజయామి. పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వ్రతేన పరిశించామి. చుట్టూ పువ్వుతో నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్త్ర నమసే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం ఘృతవక్త్రిసహస్రైశ్చ కర్పూరైः సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచిమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. మంత్రపుష్పం. ఇప్పుడు ఒక పుష్పం చిల్లర పైసలు తీసుకుని నమస్కారం చేసి ఆ దేవుడి మీద వేసేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మళ్ళా అక్షింతలు తీసుకుని నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం వీచయామి. సర్వోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షింతలు నీళ్లు ధారగట్టి పళ్ళెంలో వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాం భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. సత్యనారాయణ స్వామినే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వుతోటి పంచామృతాలు ఆ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ మీద చల్లండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మైద్యైరభిపూజితం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం వేసేయండి. ఆవాహనం. మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్ర అక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. మళ్ళా పుష్పం వేసేయండి. మళ్ళా ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. పువ్వు వేసేయండి, మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం ఏతావానస్య మహిమ అతో జ్యాయాగుశ్చ పురుషః పాదో అవస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. ఓం త్రిపాదూర్ధ్వవుదైత్పురుషః పాదో అంస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శశనానశనే అభి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. ఆచమనీయం తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజ ఆతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథోపురః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లండి. స్నపయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు జల్లండి. ఇప్పుడు పువ్వులు తీసుకొని నమస్కారం చేయండి. ఓం తస్మాదస్వ అజాయంత ఏకేచో భయాదతః గావోహ యజ్ఞిరే తస్మాత్ జాత అజావయః. ఆ పుష్పాన్ని దేవుడి మీద వేసేయండి. ఇప్పుడు అథంక పూజ. నేను నామాలు చదువుతూ ఉంటాను. ప్రతి నామం చివర మీరు పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః. ఓం పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః. జానునీ పూజయామి. ఓం జనార్దనాయ నమః. ఊరు పూజయామి. ఓం విష్ణురశ్రవసే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్ర గదా శారంగపాణయే నమః. బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామ పూజ. ఇప్పుడు ప్రతి నామం చివర పువ్వుతో గాని అక్షింతలతో గాని పూజ చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరయే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనయే నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శంఖపాణయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శ్రీవత్సాంకాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోక ప్రతిప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సర్వసాక్షికాయ నమః. ఓం హరయే నమః. ఓం శారంగిణే నమః. ఓం హరయే నమః. ఓం శేషాయ నమః. ఓం హలాయుధాయ నమః. ఓం సహస్రబాహువే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం క్షరాయ నమః. ఓం గజారిఘ్నాయ నమః.
పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ 5 భాగములుగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ 5 భాగములుగా చెప్పబడేటటువంటి కథ మనకి తెలిసున్నదే అయినా అదే కథని ఎప్పుడూ వినడం అది శ్రద్ధకి తార్కాణం. కేవలం జరిగిపోయినటువంటి కథే కాదు, అందులో అసలు ఈ వ్రతాన్ని చెయ్యవలసినటువంటి విధానం, ఈ వ్రతాన్ని చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల యొక్క చరిత్ర, ఈ వ్రతాన్ని కానీ భగవంతుణ్ణి కానీ చులకన భావనతో స్వీకరించినటువంటి వారు పొందినటువంటి కష్టములు వర్ణింపబడతాయి. అనేకమైన ధర్మ సూక్ష్మములు ఇందులో పేర్కొనబడ్డాయి. అందుకే మొట్టమొదట ఈ లోకంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని చూసి విచలిత మనస్కుడైనటువంటి వాడు నారదుడు. పరమభాగవతోత్తముడు కనుక అయ్యో కలియుగంలో ప్రజలు ఇంత బాధపడుతున్నారే, వీళ్ల కష్టానికి నివారణోపాయం ఏది అని ప్రయత్నం చేసినవాడు ఆయన. అలాగే ఒక బ్రాహ్మణుడు ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా భగవంతుని యొక్క పాదములను మాత్రం విస్మరించలేదు. ఒక బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి బుద్ధి అది. అచంచలమైన భగవద్భక్తిని కలిగి ఉండాలి. అనుగ్రహించినటువంటి భగవంతుడు తానే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయనకి ఈ సత్యనారాయణుని యొక్క వ్రత విధానాన్ని అనుగ్రహిస్తే భగవంతుని యందు ఉన్నటువంటి పూనిక చేత ఆయన భిక్షాటన చేసి వచ్చినటువంటి ద్రవ్యంతో ఆ వ్రతం చేసి వ్రతము యొక్క విశేషంగా దాని చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత జీవితాంతము ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ప్రతి ఏకాదశి నాడు నియమంగా ఈ వ్రతాన్ని చేశాడు. అంటే ఆ భక్తి శ్రద్ధ ఉన్నవాణ్ణి భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది మొదట ఉండవలసినది సమాజంలో అందరి చేత శాస్త్రమునందు మార్గదర్శకుడిగా గౌరవింపబడేటటువంటి బ్రాహ్మణుని యందు. బ్రాహ్మణుడే భగవంతుణ్ణి నమ్మి అలా వ్రతాన్ని అనుష్ఠిస్తే పుల్లలు అమ్ముకునేటటువంటి వ్యక్తి కూడా ఈ వ్రతాన్ని చూసి ఆయన చేశాడన్న నమ్మకంతో ఈయన కూడా చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సమాజం ఎలా కలిసి ఉండాలో, మార్గదర్శనం చెయ్యవలసిన వాళ్ళు మార్గదర్శనం చేయించి మిగిలిన వాళ్ళని ఎలా అభ్యున్నతి వైపు నడిపించాలో ఈ కథ మనకి నిరూపణం చేస్తుంది. అలాగే ఒక నదీ తీరంలో ఒక మహారాజు గారు సంతానార్థి అయి వ్రతాన్ని చేస్తున్నాడు. ఆయనకి ఆ నమ్మకం ఉన్నది, ఈ వ్రతం చేస్తే
ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం పొందడానికి ఇది ఒక మార్గంగా పెద్దల చేత నిర్దేశింపబడిందన్న పూనికతో చేస్తుండగా చూసినటువంటి ఒక వైశ్యుడు తనకి కూడా సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. తనకి కొడుకు పుట్టాలని కోరలేదు, సంతానం కలిగితే అన్నాడు. భగవంతుడు చక్కటి ఆడపిల్లనిచ్చాడు. ఆడపిల్ల కదా, ఎదర ఎన్నో చేయవలసి ఉంటాయి, వివాహంలో చేద్దామన్నాడు. వివాహ సమయంలో విస్మరించాడు. అల్లుణ్ణి తీసుకుని విదేశాలకి వ్యాపారం కోసం వెడితే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకున్నవాడు కష్టాలు పొందడం ఎంతసేపు? కష్టం కలిగితే తప్ప మళ్ళీ భగవంతుడు స్ఫురణకు రాడని, చేసిన మాట విస్మరించి బ్రతకడం కృతజ్ఞత అని, కృతజ్ఞత కలిగిన వాడికి ఐశ్వర్యాన్ని ఇవ్వడం సాధ్యం కాదు కనుక అటువంటి వాడికి సమాజము ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించలేదు, సమాజమునకు కూడా అతని వలన ఏ ప్రయోజనము ఉండదు కనుక భగవంతుడు అనేక కష్టాలు కల్పించాడు. కానీ అదే కాలంలో వేరొక చోట ఉన్నటువంటి ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె భగవత్ స్మరణను పొంది వ్రతం చెయ్యాలని పూనిక పొందినంత మాత్రం చేత భగవంతుడు తిరిగి అనుగ్రహించాడు. అందరికన్నా మనం తేలికగా నమ్మేది ఎవరిని అంటే కాషాయాంబరములు కట్టుకున్న వాళ్ళని నమ్ముతాం. ఎందుకు నమ్ముతామంటే వాళ్ళు సమస్తాన్ని పరిత్యజించిన వారు, వారికి దేని మీద ఆశ లేదు అని, కాషాయ వస్త్రం కనపడితే చాలు గౌరవించడం, నమస్కరించడం ఈ జాతి లక్షణం. అందుకే ఒక సన్యాసి వచ్చి అడిగినా నిజం చెప్పకపోతే సన్యాసి రూపంలో వచ్చిన భగవంతుడు నీకసలు సత్యం పలకడం రాలేదు, నీ వంటి వాడికి ఐశ్వర్యం ఇవ్వలేనని అతను ఏ లతాపత్రములు నావలో ఉన్నాయని చెప్పాడో దాన్ని నిజం చేశాడు. వయసులో చిన్నవాడైన అల్లుడు బుద్ధి కలిగినవాడు కనుక మామగారి బుద్ధిని ప్రచోదనం చేసి వెళ్ళి మళ్ళీ ఆ కాషాయాంబరధారిని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహంతో ఐశ్వర్యం కలిగింది. తిరిగి వచ్చిన తరువాత కూతురు ప్రసాదాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి నది ఒడ్డుకి భర్తృదర్శనం కోసం ఆతృతతో వెళ్ళింది. ప్రసాదమును విడిచిపెట్టడము అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విడిచిపెట్టడం. భగవద్ అనుగ్రహం నాకొద్దు అన్నవాడికి వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఎందుకు సుఖాలు కలుగుతాయి? అందుకే వెంటనే నావ మునిగిపోయింది. కానీ దోషమేమి అని ప్రార్థన చేస్తే దయార్ద్ర హృదయుడు కనుక అశరీరవాణిగా పలికాడు, ప్రసాద తిరస్కారం చేశావు, ప్రసాద తిరస్కారం మంచిది కాదు అని. వెంటనే ఆమె ప్రసాదాన్ని స్వీకరించింది, భర్తని తన తండ్రిని కలుసుకుంది. ఆ పైన జీవిత పర్యంతం చక్కగా భగవద్భక్తితో ఉన్నారనడానికి తార్కాణం వ్రతం చేస్తూ వారు వృద్ధిలోకి వచ్చి సమాజ హితానికి పాల్పడుతూ అందరూ సంతోషంగా ఉన్నారు. చిట్ట చివరి కథలో ఒక మహారాజు వేటకని బయలుదేరి అరణ్యంలో కొంతమంది గోపాలబాలురు కలిసి చేసుకుంటున్నటువంటి సత్యనారాయణ వ్రతాన్ని చూసినప్పటికీ ప్రసాదాన్నిస్తే తీసుకోవడానికి అంగీకరించలేదు. ఎవరో గోపాలబాలురు, వీరు వ్రతం చేసి ప్రసాదం పెడితే నేను తినడమేమని విడిచిపెట్టాడు. ప్రసాదం ప్రసాదమే, ఎవరిచ్చినా ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహం. నాకు భగవద్ అనుగ్రహం అక్కర్లేదు అనుకున్నవాడు జీవితంలో తన స్వశక్తితో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండదు అన్నది శాస్త్రవాక్కు. అందుకే ఉత్తర క్షణంలో ఆయన సంతానం, రాజ్యవైభవం అన్నీ నశించిపోయాయి. తన తప్పు తెలుసుకున్నాడు, పరితాపం పొందాడు, వెనక్కి వచ్చాడు, ప్రసాదాన్ని స్వీకరించాడు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపు అన్నీ ప్రాప్తిస్తాయి. తిరిగి సమస్తాన్ని పొందాడు. అన్నిటికన్నా ఈ వ్రత కథలో ప్రసాద తిరస్కారమును చెయ్యవద్దు, ప్రసాద తిరస్కారము అభ్యున్నతికి హేతువు కాదు అన్న విషయాన్ని బాగా నొక్కి చెప్తూ ఇన్ని రకాలుగా సమాజంలో మనం ప్రవర్తించాలో, సమాజము పట్ల మనం ఎలా కర్తవ్యతానిష్టతో ఉండాలో, భక్తి విషయంలో ఉండే ఉద్ధాన పతనాలు ఎలా ఉంటాయో ఇన్ని విశేషాల్ని కలిపి చెప్పేటటువంటి ఈ కథలతో కూడుకున్నటువంటి ఈ సత్యనారాయణ వ్రత కథ, వ్రత విధానం దగ్గర నుంచి వ్రతంలో ప్రసాదం తీసుకోవడం వరకు, ఆ వ్రత మంటపాన్ని వేయడం వరకు మనకి వివరిస్తుంది. సత్యనారాయణ వ్రతాన్ని పూర్తి చేసుకున్న తరువాత కథాక్షతలు శిరస్సున ధరించి ప్రసాదాన్ని తీసుకుని వ్రతమంటపాన్ని అక్కడే బ్రహ్మస్థానంలో ఉన్న వారికి దానం చెయ్యాలి. ఈ జరిగినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కేవలం కాకినాడలో ఉన్నవారు మాత్రమే చూడడానికి పరిమితిని దాటించి కొన్ని కోట్ల మంది చూసి సంతోషించడానికి వీలుగా ఈటీవీ వారు ఇవాళ
తమ ప్రసారం ద్వారా కొన్ని కోట్ల మందికి ఈ కార్యక్రమాన్ని అందించి అందరూ కూడా అలా చేసుకోవడానికి వీలు కల్పించినటువంటి ఆ టీవీ వారికి ఆకొండి గోశాల భక్త బృందం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ అసంఖ్యాకమైన ఈటీవీ శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియచేస్తూ స్వస్తి.